ఆ కుర్రవాడు ఎప్పుడు చూసినా తన తల్లిని బహుగా ద్వేషిస్తూ ఉండేవాడు. పనికి మాలింది, ఖండం చేతగానేది కానీ పెంచటం మాత్రం చేతగాల. పెంచటం చేతగానప్పుడు ఖండం దేనికి? కానీ నన్ను అనాథగా విడిచిపెట్టి పోయింది, ఎక్కడికి పోయిందో, ఎవరితో పోయిందో అని చెప్పి ప్రతిరోజు తిట్టుకుంటూ తిరిగేవాడు. కారణం ఏమిటంటే అతనికి తల్లి ఎవరో తెలియదు కాబట్టి. ఆ తల్లిని ద్వేషిస్తూ, తల్లిని దూషిస్తూ తిరిగేటటువంటి ఆ కుర్రవాడు ఒకరోజు ఒక తాతయ్య ఉంటే ఆ తాతయ్య దగ్గర పక్కన కూర్చొని మాట వచ్చినప్పుడు మళ్ళీ తల్లి ప్రస్తావన వస్తే ఆ కుర్రవాడు ఇష్టం వచ్చినట్టుగా తల్లి గురించి మాట్లాడుతున్నాడు. నీకేం తెలుసు తాతయ్య మా మమ్మీ గురించి, మా అమ్మ గురించి? నన్ను కనేసిపోయింది కానీ పెంచటం మాత్రం చేయలేదు. ఎక్కడికి పోయిందో, ఏమైపోయిందో పాపిష్టిది. పెంచటం చేత కాకపోతే, తల్లి ప్రేమ పంచటం చేత కాకపోతే ఎందుకు కన్నట్టో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ తాతయ్య అడిగాడు, బాబు ఇంత భయంకరంగా నీ తల్లి గురించి మాట్లాడుతున్నావు, ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు? అదే తాతయ్య ఆ పక్క వీధిలోనే. పక్క వీధిలోనా? పక్క వీధిలో ఏ ఇంట్లో ఉంటావు? అదే ఆ పక్క వీధిలో చివరింట్లోనే. ఏది ఒకప్పుడు తగలబడిపోయిందే, ఆ ఇంట్లోనే తగలడుతున్నా నేను కూడా. ఏమిటి ఆ మహాతల్లి కొడుకువా నువ్వు? ఏ మహాతల్లి? అప్పుడు ఆ తాత అంటున్నాడు, అవునయ్యా, ఆ తగలబడిపోయిన ఇంట్లో నువ్వు ఉంటున్నావా? చెప్పాగా, ఆ తగలడిపోయిన ఇంట్లోనే ఇప్పుడు నేను తగలడుతున్నా. అయితే నీ తల్లి మహాతల్లి అయ్యా. ఊరుకో తాతయ్య, ఆ పాపిష్టాన్ని పట్టుకుని మహాతల్లి అంటావేమిటి? అవును నాయన, ఆ తల్లి ఎవరో నీకు తెలియదు కనుక నువ్వు ఆ తల్లిని ఆడిపోసుకుంటున్నావు. ఆ తల్లి గురించి, నీ తల్లి గురించి నాకు తెలుసు. ఏం తెలుసు నీకో? నువ్వు పసికందుగా ఉన్నప్పుడు, ఉయ్యాల్లో ఊగుతున్నప్పుడు నీకు పాలు తీసుకురావడానికి వెళ్ళిన సమయం నువ్వు ఉన్న ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని అంటుకుంది, తగలడిపోతుంది. మీ అమ్మ తిరిగి వచ్చేసరికి నువ్వు ఉయ్యాల్లో ఏడుస్తున్నావు, ఇల్లేమో తగలబడిపోతుంది. అందరం వచ్చాం కానీ ఎవ్వరం ఏమీ చేయలేకపోయాం. మీ అమ్మ తల్లడిల్లిపోయింది. అయ్యా వెళ్ళండి, నా కొడుకుని ఏదో విధంగా రక్షించండి అని చెప్పి కాళ్ళ పడి బ్రతిమలాడింది. మేమెవ్వరం ధైర్యం చేయలేక నేను రక్షించే ప్రయత్నం చేయలేక చేతులు కాళ్ళు ఆడక అల్లాడిపోతున్నప్పుడు ఇక లాభం లేదని చెప్పి నీ తల్లి అమాంతంగా ఆ ఇంట్లోకి ఉరికేసి నేను గట్టిగా కౌగిలించుకుంది. బయటికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పైకప్పు మాత్రం కూలిపోయింది. ఈ లోపల మేము నీళ్లు తీసుకొచ్చాం, ఆ నొప్పులు ఆర్పేశాం, అగ్నిని ఆర్పేశాం, కానీ తీరా చూస్తే నీ తల్లి పూర్తిగా తగలబడిపోయింది. ఆ తల్లిని మేము పక్కకు దొరిలిస్తే ఆ కౌగిల్లో నువ్వు మాత్రం ప్రశాంతంగా బ్రతుకున్నావు నాయన. నిన్ను బ్రతికించుకోవడానికి నీ తల్లి నీ కోసం ప్రాణం పెడితే అంత గొప్ప తల్లి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతావా? అప్పుడు ఆ కుర్రవాడు అంటున్నాడు, అది నా తప్పు కాదు తాతయ్య. మరి ఎవరిది నాయన? నీ తప్పు తాతయ్య. నా తల్లి ఎంత ప్రేమ కలిగిందో, నా కోసం ఎంతగా తన ప్రాణాన్ని త్యాగం చేసిందో తెలిసి కూడా చెప్పకుండా ఈ సొసైటీ దాన్ని దాచేసింది కాబట్టే నేను నా తల్లిని ద్వేషించుకుంటూ తిరిగాను. ఈరోజు క్రీస్తును చాలామంది ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. కారణం తెలుసా? ఆ క్రీస్తు ప్రేమను గూర్చి తెలిసిన వారు మౌనంగా ఉంటున్నారు. క్రీస్తు ప్రేమను, ఆయన శిలువలో చేసిన త్యాగాన్ని తెలిసిన వారు పంచిపెట్టకుండా నోరు మూసుకుని ఉంటున్నారు కాబట్టి ఈ లోకంలో మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒక్కడు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. ఈ లోకంలో పాపిష్టి మనిషి చేసిన పాపమును బట్టి రాబోతున్న నరక శిక్ష నుండి తప్పించడానికి ఆ మనిషి చేసిన ప్రతి పాపము తనకు నరక శిక్షను విధించబోతుంది కాబట్టి ఆ శిక్ష నుండి తప్పించడానికి మనిషి స్థానంలో నిలిచి తన ప్రాణాన్నే పోగొట్టుకున్న ఏకైక రక్షకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసు. ఎందుకు ఆ యేసు ప్రాణం పెట్టాల్సి వచ్చిందో తెలుసా?
కన్న ప్రేమ, కన్న ప్రేమ, కన్న ప్రేమ, కన్న ప్రేమ, కన్న ప్రేమ.